ఇది శృతి వాళ్ళ ఫ్రెండ్ ఉందిగా, విజయవాడకు పోయిరంట. మొన్న తెచ్చిచ్చారు లడ్డు, ఇది తెచ్చిచ్చారు. శృతికి కట్టినా నాకు కట్టలే. ఇంకా కడతావా? నేనా లేటు నేను చేసిన వామ్మో కెమెరా పట్టుకొచ్చి మస్తు చెప్తున్నావు. గంట నుంచి నేను మాట్లాడుతున్నాను. నడువు అని ఫోన్ చేస్తున్నాడు. కూర్చున్నావు పోయి ఏమో పో. నేను ఎంతసేపు అయింది తెలుసా రెడీ? నేను డ్యూటీకి పోయి వచ్చిన రెడీ కూడా అయినా. వస్తే అంటలో పెట్టాలి రానన్నాడు. బాగుందా? పాతదే గుర్తుపట్లే. అమ్మో మస్తు రోజులు. బాగుందా? మంచి రెడీ అయినా. థ్యాంక్ యూ. వెళ్దాం. 12 అవుతుంది. ఇప్పుడు పెడతానో తెలియదు కానీ మంగళవారం రోజు నేను మధ్యాహ్నం వెళ్తున్నాను. చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దాం అనుకుంటున్నాను. చూస్తాను. వీలైతే ఉండని ఉన్నా సరే అమ్మవారి దర్శనం కోసం కదా మనం వెళ్ళేది. ఎంతమంది అని ఉండను. సరే వెళ్ళినాక అక్కడ చూస్తాను. వీడియో తీద్దాం అనుకుంటున్నాను. కుదిరితే తీస్తాను. కొంచెమైనా తీస్తాను. చూడండి. వెళ్దాం. బాయ్ బాయ్. అక్కడ వెళ్ళాక కలుద్దాం కదా. ఫైనల్లీ పల్కంపేట ఎల్లమ్మ గుడికి అయితే వచ్చేసాము. ఈ గుడికి మేము మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మేము వస్తూనే ఉంటాము. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే అమ్మ నాన్న ఈ గుడికి మమ్మల్ని తీసుకొచ్చి స్నానం కూడా చేయించేవాళ్ళు. ఇక్కడ బావి ఉంది. ఈ బావిలో నీళ్లు పవిత్రం అని అంటూ ఉంటారు. ఈ బావిలో నుంచి వచ్చే నీటితో స్నానం చేస్తే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పోతాయని అంటారు. అందుకే చాలా దూరాల నుంచి భక్తులు కూడా వస్తుంటారు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే బల్కంపేట ఎల్లమ్మ గుడి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా మేము గుడికి వచ్చే లోపు అయితే అమ్మవారి కళ్యాణం కూడా అయిపోయింది. గుడి మొత్తం భక్తులతో చాలా సందడిగా అయితే ఉంది. ఎటు చూసినా భక్తులే కనిపించారు. అమ్మవారిని చాలా అందంగా అలంకరించారు కూడా. దర్శనం చేసుకోవడానికి కూడా చాలా టైం అయితే పట్టింది. లైన్ లో చాలాసేపు వేచి ఉన్నాము. మేము కూడా అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకొని మా కుటుంబం అంతా బాగుండాలని ఇంకా కోరుకొని అయితే వచ్చేసాము. కళ్యాణం అయిపోయినా కూడా అక్కడైతే ప్రశాంతమైన వాతావరణం అయితే అనిపించింది. శివసత్తులు కూడా ఉన్నారు. అవన్నీ వీడియోలు తీద్దామంటే అసలు జనం ఎక్కువగా ఉండడం వల్ల అసలు కుదరలేకపోయింది. కెమెరా ఆన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. ఆ సీన్స్ అన్ని మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. అయినా అక్కడి భక్తి వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఇప్పుడే కాదండి 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒక్కసారైనా వెళ్తూ ఉంటాను అమ్మవారిని చూడడానికి. నాకు అంత ఇష్టం బల్కంపేట అమ్మవారు అంటే. మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మవారిని దర్శించుకోండి. మీ కోరికలన్నీ తీరుస్తుంది అమ్మవారు. అంత బాగుంటుంది అక్కడ. నేను ఎన్నిసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు ఇంత జనం అయితే నేను చూడలేదు. కళ్యాణానికైతే చాలా తక్కువగా వెళ్తూ ఉంటాను. ఇంతకు ముందు మా మమ్మీ ఉన్నప్పుడు తీసుకెళ్ళింది. అది కూడా 15 years అవుతుంది అనుకుంటా. అప్పుడు ఇంత జనం అయితే లేరు కానీ ఈసారి అయితే వామ్మో ఫుల్ రష్ ఉంది. చాలా జనం అయితే వచ్చారు. ఇంకా ఎంత జనం ఉంటే ఏంటి, మనం వచ్చింది అమ్మవారి దర్శనానికి కాబట్టి దర్శనం చేసుకొని వెళ్ళాలి అన్నట్టు ఆ క్యూ లైన్ లో అయితే వెళ్తూ ఉన్నాము. వెళ్ళేసాము. ఫైనల్లీ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. కొబ్బరికాయ కొట్టేసుకొని మళ్ళీ బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చే లోపు అక్కడ అందరూ అన్నప్రసాదం పెడుతున్నారు. ఒక్కజాల కాదండి, అక్కడ ఉన్న షాప్స్ వాళ్ళు ఇండ్ల వాళ్ళు అందరూ పెడుతూ ఉంటారంట. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చూసాను. ఇంకా అన్నప్రసాదం కూడా తినేసి మంచిగా అయితే ఉన్నాయి, టేస్ట్ గా ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా అట్లా ఒక ప్లేస్ లో అయితే తినేసాము. స్వీట్ కూడా పెట్టారు, బాగుంది స్వీట్ అయితే. ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇంకా ఈ రోజు మా బల్కంపేట ఎల్లమ్మ వారి కళ్యాణ దర్శనం అయితే ఇలా జరిగింది. ఇంకా అమ్మవారి దర్శనం అయితే మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. నన్ను అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనే కాదు, నా వీడియోలు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎల్లమ్మ తల్లికి అయితే మొక్కుతున్నాను. జై ఎల్లమ్మ తల్లి. థ్యాంక్ యూ ఆల్.